పేరుకి చలికాలం గానీ బయట ముసురు చూస్తుంటే ఆనకాలం లెక్కనే ఉంది. గిసుంటప్పుడే మన నోటికి, నాలుకకి చాలా రుచులు తినాలనిపిస్తుంటది. మంచిగా పుల్లగా ఒగరు ఉండే ఉసిరికాయ చారు ఇట్లా పెట్టుకున్నారనుకోరి, ఉడుకుడుకు అన్నంలో మొత్తమంతా చారు పోసుకొని ఆనకాలంలో అట్లా చూసుకుంటా తిన్నారనుకోరి, పానం హాయిమంటది. నాలుకకి కూడా మంచిగా అనిపిస్తది. పేకి కూడా మంచిదే. మిక్సీలో ఉసిరికాయలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఉప్పు ఇంకా టమాటాలు వేసి మంచిగా పేస్ట్ చేసుకోరు. ఇక నూనె కాగిన తర్వాత అందులో సన్నగా కోసుకొని అల్లము, పచ్చిమిరపకాయలు అట్లాగే పేస్ట్ చేసుకునేది ఉంది కదా ఉసిరికాయ పేస్ట్, అది వేసేసుకొని మంచిగా గోలినాక ఇలా దొడ్డు వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టు. కొన్ని మొత్తం నీళ్ళు పోసుకొని ఉడికిన తర్వాత మీకు ఎంత పలచగా కావాలో అంత నీళ్ళు పోసుకోవాలన్నట్టు. మంచిగా మరిగేటప్పుడే మెదుపుకున్న ఇది కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని మొత్తం అంతా కొత్తిమీర వేసేసుకొని మంచిగా అంటే మంచిగా మరగాలన్నట్టు. ఇక తాల్పుకి ఏమో ఆవాలు, జీలకర్ర, దంచుకున్న ఎల్లిపాయలు, కళ్యామాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసేసుకొని పోసలో పెట్టేసుకున్నారు అనుకోరి, ఉడుకుడు ఉసిరికాయ చారు రెడీ. అన్నంలోకి పెట్టుకొని తింటే ఎట్లుంటుంది అంటే స్వర్గమే స్వర్గం కనిపిస్తుంటుంది అన్నట్టు. ఉసిరికాయల పేకి కూడా చాలా మంచిది. ఈ కాలంలో తినాలన్నట్టు సరదులు